ఉగ్ర రూపం దాలుస్తూ సాగరాన్ని చీలుస్తూ విరుచుకుపడేందుకు మొంతా తుఫాన్ పెన్ను ఉప్పెనలా దూసుకొస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓవైపు బలమైన ఈదురుగాలులు, మరోవైపు జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి. రైలు మార్గాలను కూడా ముంపు భయపెడుతోంది. భీకర గాలులు వాయు మార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తీర ప్రాంతం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. విశాఖలో భారీ ఈదురుగాలులు, ఎడతెగని వర్షం కురుస్తోంది. ఇటు హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతికి కూడా విమానాల సర్వీసులను రద్దు చేశారు. 30కి పైగా విమానాలు, 97 రైల్ సర్వీసులను కూడా రద్దు చేశారు. కాకినాడ, అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున ఈ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందంటూ, తీరం దాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉంది. సో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్లతో వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని కూడా చెబుతున్నారు.